అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు పద్మభూషణ్ అవార్డు రావటం చాలా అదృష్టంగాను భావిస్తున్నాను. నాకు దీనికన్నా కూడా పెద్ద అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇంకా అంతకన్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఇది రావటం చాలా ఆనందంగాను ఉంది. ఈ అవార్డు నాకే కాకుండా మన తోటి ఆర్టిస్టులు కూడా కొంతమందికి, శ్రీదేవికి, మన బాబు గారికి కూడా అవార్డ్స్ వచ్చినాయి. చాలా సంతోషం. ఈరోజు ఈ అవార్డు వచ్చినందుకు చాలామంది మిత్రులు కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, చాలామంది విష్ చేయటం నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఇక నాన్ స్టాప్గా ఎక్కడెక్కడి నుంచో, చెన్నై నుంచి కానివ్వండి, బాంబే నుంచి, మద్రాసు నుంచి, మన గుంటూరు నుంచి, పర్చూరు నుంచి, ఎక్కడ మా కాన్స్టిట్యున్సీ నుంచి అంతా విష్ చేస్తూ చాలా సంతోషం అండి మీకు ఈ అవార్డు రావటం అని అంటుంటే నిజంగా నాకు ఎంత అదృష్టవంతున్నానని నేను ఫీల్ అయ్యాను. పెద్ద వాళ్ళు కూడాను విష్ చేశారు. వారికి నా కృతజ్ఞతలు, వారికి నా నమస్కారాలు. మన తమిళ ప్రొడ్యూసర్స్ కూడా సర్వణన్ గారు, ఏవిఎం సర్వణన్ గారు కానివ్వండి, అంత గవర్నర్ అంతా చాలామంది ఇచ్చేశారు. ఇది నాకు ఈ అవార్డ్స్లో నాకు చాలా వచ్చినాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్లో ఇప్పుడు ఇదైపోయినా. సో టానాలో లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు ఇది 47వ అవార్డు అవుతుంది నాకు వచ్చినట్లో. సో నిజంగా నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను. మా విలేజ్ నుంచి కుర్రాళ్ళు ఫోన్ చేసి ఎంత సంతోషంగా వాళ్ళు మాట్లాడారంటే, కారం చేయడు నువ్వు కారం చేయడు అన్నట్టుగా, రియల్లీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అని వాళ్ళు మాట్లాడతాం. రెండోది, ఈ రోజున జనరల్గా ప్రతి సంవత్సరం మద్రాసులో ఉన్న కారం చెడుకు ఫ్యామిలీస్ అంతా కలుస్తారు. నువ్వు తప్పకుండా అక్కడ రావాలని వాళ్ళు ఇన్వైట్ చేయటం. సో నేను మీతో మాట్లాడిన తర్వాత మేము అక్కడికి పోవటం జరుగుతుంది. నేను చాలా థ్యాంక్స్ చెప్పాలా. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడాను నా పేరు లాస్ట్ ఇయర్ రికమెండ్ చేశారు, ఈ సంవత్సరం కూడా రికమెండ్ చేశారు. వారికి నా కృతజ్ఞతలు. అలాగే కేంద్ర ప్రభుత్వం నాకు ఈ అవార్డు ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తూ వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. ఇకపోతే నేను సినిమా పరిశ్రమలో 13 లాంగ్వేజ్లు తీసేసాను. ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిపోయినాయి. రేపు 14వ తారీఖు, ఫిబ్రవరి 14వ తారీఖున నా లాస్ట్ పిక్చర్ పంజాబీ పిక్చర్ రిలీజ్ కాబోతుంది. అలాగే అన్ని లాంగ్వేజ్లు అయిపోయినాయి. ఇక నా కోరిక ఏంటంటే నేను సినిమా తీయటమే కాకుండా దర్శకత్వం చేయమని ఎప్పటి నుంచో అందరూ ఫ్రెండ్స్ స్టార్ట్ అవటం. సో నేను నెక్స్ట్ ఇయర్ నా డైరెక్షన్లో పిక్చర్ రాబోతూ ఉంది. ఒక చక్కటి ఫ్యామిలీ స్టోరీ తీయాలని నా కోరిక. ఓపికగా అనుకుంటే చాలా బాగా హుషారుగా తీస్తానని చెబుతూ సెలవు తీసుకుంటాను.